పూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరకు ప్రార్థించుకుందామండి. తలలుంచండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ పవిత్రమైన నామానికి స్తోత్రాలు. మా జీవితంలో మీరు కనుక్కున్న మూలమేంటో, మా బ్రతుకులు, మేము చేయవలసిన పనులేంటో మీ వాక్య గ్రంథం నుండి మా అందరికి నేర్పించమని యేసు పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువునందు దేవుని వాళ్ళారా, ఈరోజు ఒక చక్కటి విషయాన్ని మీ ముందు ఉంచి ఆలోచించాలని తలంచాను ప్రియులారా. మనుషులలో దేవుడు ఎన్నిటినో ఆలోచిస్తాడు, కానీ యేసు ప్రభువు బోధించిన బోధ మాత్రం చాలా లోతుగా మానవ జ్ఞానానికి అర్థము కానిదిగా ఉన్నది. యేసు మాట మనుషులకు అర్థం కాలేకున్నా ప్రభువుకు మాత్రం ప్రియులారా, దేవుని ఆత్మ కలిగిన వారికి మాత్రం ప్రభు మాటలు అర్థమవుతాయి. యేసు ఒక్క ఉపమానం చెప్పాడంటే దాని వెనకల ఎన్నో కారణాలు ఉంటాయి. అంతేకాదు, ఎన్నో జీవితాలు మార్చబడే జీవితాలు ఉంటాయి. ఎన్నో జీవితాలు మార్గదర్శకంగా మార్చడానికి యేసు ఉపమానం రీతిగా చెప్పవలసింది అవసరం ఉంది. ఎందుకంటే యేసు నోరు తెరిస్తే చాలు ఎంత గొప్ప మాటలు సమాజానికి వినబడుతుందంటే, ఒక మంచి మాట చెప్తున్నాను ప్రియులారా. యోహాను రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. నేను నోరు తెరిచి ఉపమాన రీతిగా నన్ను బోధించుదును. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను నేను తెలియజేస్తాను. అంటే యేసు నోరు తెరిచాడంటే లోకములో జరిగేవి చెప్పడు. మీకు అర్థమైందా? జరిగింది చెప్పడానికి ఆయన ఎందుకు రావాలి? పరలోకము నుండి భూలోకానికి. మనుషుల వల్ల యేసు ప్రభువు మాట్లాడలేదు ప్రియులారా. పరలోకము నుండి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, మరుగు చేయబడిన ఎన్నో సత్యాలను బయటికి తీయడానికి నేను చెప్తున్నాను. మరుగు చేయబడిన ఎన్నో సత్యాలను నన్ను బయటికి తీయడానికి ఉపమానం రీతికి మీకు బోధిస్తే సరిపోదు కదా. మీ జ్ఞానము చిన్నది, మీ ఆలోచన చిన్నది. పరలోకం గురించి చెప్తే మీకు ఏమి అర్థమవుతుంది చెప్పండి అని యేసు ఆలోచిస్తాడు. యేసు ఏమని ఆలోచిస్తాడు తెలుసా? నేను చూసినవన్నీ వినినవన్నీ చెప్తే మీరు ఎలా అర్థం చేసుకుంటారు? వాటి వినాలంటే ఆ వస్తువును, పెద్ద వస్తువుని చిన్న వస్తువు చేయాలి. చిన్న వస్తువు చేస్తే మీరు చూస్తారు. మచ్చుకు ఒక ఆలోచన చెప్పుందా? సూర్యుడు పెద్దదే, భూమి పెద్దదే? మీరు ఆలోచించండి. సూర్యుడు చాలా పెద్దది, మనకి ఎంత కనబడతాడు? చిన్న కనబడతాడు. దాని దగ్గరికి పోయి చూడండి,
ఎంతో పెద్దది. అలాగనే పరలోకము చాలా పెద్దది. పరలోకముల సంఘటనలు చాలా విశేషమైనవి. వాటిని చెప్తే మన మైండ్ ఉంటుందా, మన ఆలోచన ఉంటుందా? ఆ మాట వినడానికే మనకు శక్తి ఉంటుందా? పరలోకపు మాట. అంత శక్తి కలిగిన మాటలు చెప్పాలంటే నీ జ్ఞానముతో నీకు పోల్చి యేసుస్వామి బోధ చేశాడు. నీకు పోల్చి నీకు చెప్పాడు బుద్ధి. వాటిని డైరెక్టర్ చెప్తే నీవు ఆలోచించలేవు, నీకు అర్థం కాదు. వాటిలో ఒకటి ప్రియులారా, తప్పిపోయిన కుమారుడు ఎవరు? తప్పిపోయిన కుమారుడు ఎవరు? మీకు ఎంతవరకు వింటారో నాకంటే అర్థం కాలేదు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. దాన్ని కుదిరించాలని ఆశపడుతూ కుదిరిస్తూ చెప్తున్నాను. ఫాస్ట్గా చెప్తుంటాను, అర్థం చేసుకోండి అంతే. తప్పిపోయిన కుమారుడు మీ అందరికీ తెలిసింది. ఎంతమంది వినలేదు? చేతులు ఎత్తండి. నన్ను వినేలేనయ్యా తప్పిపోయిన కుమారుందని. డైరెక్ట్ చెప్పేస్తాను. మీరు వినలేదంటే చేతులు ఎత్తండి, వినినారంటే చేతులు ఎత్తండి. తప్పిపోయిన కుమారుంది ఎవరు వినలేదు? అందరూ విన్నారు. విన్నారా లేదా? రైట్. విన్నోళ్ళందరూ చేతులు ఎత్తండి. విన్నారా లేదమ్మా? మీరు విన్నారా లేదమ్మా? విన్నారు. నువ్వు వినలేదయ్యా సుధాకర్? విన్నారు కదా? విన్నారు సార్ మీరు? విన్నాము కదా మనమంతా. ఏముందంటే షార్ట్లో చెప్పేస్తాను. ఒక్క ఆయనకి ఎంతమంది కుమారులుంట? 2 కుమారులు. చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు, తండ్రి నాకు ఆస్తులు నాకు భాగం ఇచ్చేయ్యా, నాకు వచ్చి భాగం ఇవ్వమని తన తండ్రిని అడగగా అతడు ఆస్తిని పంచిపెట్టి 2 కుమారులను పిలిచాడు. తీసుకండి అయ్యా, నీ భాగం ఇది, నీ సొత్తు ఇది అని. ఒక కుమారుడేమో తండ్రి దగ్గర, పెద్ద కుమారుడేమో ఎవరి దగ్గర ఉన్నాడంటమ్మా? తండ్రి దగ్గర ఉన్నాడు. చిన్న కుమారుడు ఎక్కడున్నాడంట? దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఆ దూరదేశానికి వెళ్ళి ఏం చేశాడంట? ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. ఇది మీకు తెలిసిన సత్యం. దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. వాడు పాడయ్యాడు, ఆస్తిగా పాడైపోయింది. చివరికి అన్నం తినడానికి సైతం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు పందులు తిన పొట్టు తినాలని ఆశపడ్డాడంట. పందులు తినే పొట్టు తినాలనుకున్నాడంట. అంటే అన్నము తినడానికి గిన వీలు లేకుండా అయిపోయింది. అప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తాడంట? తండ్రి. నా తండ్రి ఇంటికి వెళితే కూలివానిలో ఒక్కనికి నన్ను చేర్చుకుంటే చాలు అనుకుంటాడంట. కూలివానిలో ఒక్కనిగా నన్ను చేర్చుకుంటే చాలు అంటున్నాడట. అప్పుడు తండ్రి దగ్గరకు వస్తున్నాడు. అంతే కదమ్మా? తప్పిపోయి తిరిగి వచ్చాడు. ఎవరు వచ్చారు? చిన్న కుమారుడు వచ్చారు. మాట్లాడండి, నేను క్యాజువల్గా మాట్లాడతాను. అందుకే నేను ఖుషిని మాట్లాడతానని మీ సార్కి చెప్పాను. వద్దయ్యా కొంతమంది డిస్టర్బ్ అవుతారని అందుకు లేచాను. అంటే చిన్న కుమారుడు ఏం చేశాడంటే తండ్రి దగ్గరకు వచ్చాడు. అయ్యా, నన్ను తప్పు చేశానయ్యా,
ఆస్తి తీసుకొని వెళ్ళి దూరంగా నిన్ను విడిచి వెళ్ళరాకుంటే నన్ను క్షమించయ్యా అంటే వస్తున్నాడు. ఇంకా రాగానే దూరములో ఉంటున్న ప్రతిరోజు చూస్తున్న తండ్రి ఎప్పుడైతే కొడుకు వస్తున్నాడు అనగానే, కొడుకు బాగుంటాడా చెప్పండి? ఏం తినలేదంటే అక్కడ అన్నం లేదు, తర్వాత పందులు తినే పొట్టు తినాలన్నా దొరకదు. వస్త్రాలు ఎలా ఉంటావు చెప్పండి? మాసిపోయావును, చినిగిపోయావును. అంతే కదా మనం ఆలోచించవలసింది. మన కటింగ్ అట్లా ఉంటుందనా? గడ్డం ఎలా ఉంటుందనా? అంత వికారమైన తండ్రి మాత్రం గుర్తు మాత్రం పట్టుతూనే ఉన్నాడు. వీడే కదా నా కుమారుడు, వీడే. అప్పుడు దూరం నుండి వస్తున్న కుమారుని చూసి ఏమంటున్నాడంట? కనికరపడి పరిగెత్తి మెడ మీద పడి, ఏమయ్యా మురికైపోయింది కదా, నీ కుమారుడు మలినమైపోయాడు కదా, మలినమైన పోయినా పర్వాలేదు, నీ కొడుకును మెడ మీద ముద్దు పెడతావంటే ఎంత ప్రేమయ్యా నీకు కొడుకంటే. దూరం నుండి వస్తున్న తన కొడుకును చూశాడు, కౌగిలించుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టాడు. పెట్టిన వెంటనే ఒకనుందా? లేదు. ఇంకేమంటున్నాడంట? అంతే, దాసులను చూసి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి దీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టండి, చెప్పులు లేవు, చెప్పులు తొడిగించండి, పశువును వధించండి, మనం తిని సంతోషపడదాం. ఎందుకంటే నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడా, తప్పిపోయి దొరికాడా, లోకములో పోగొట్టుకునిండే, కానీ నా కొడుకు నా దగ్గరకు వచ్చాడు, చనిపోయి తిరిగి బ్రతికొచ్చినట్లు నాకే. తండ్రి సంతోషము తన సేవకులతో ఒక విందు ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే విందు ఏర్పాటు చేశాడో, ఏమేమి వాద్యాలు ఉన్నావంటమ్మా? చదువు కింద. ఇంటి దగ్గరకు రాగా వాద్యములంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఒక కొడుకు తప్పిపోయాడంటే వాద్యములు ఉన్నవి, నాట్యములు ఆడేవాళ్ళు వచ్చారు, వధించేవారు వచ్చారు పశువును. సేవకులు అందరూ సంతోషంగా ఉన్నాడు, తండ్రి ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే నా కొడుకు తప్పిపోయి తిరిగి వచ్చాడు, చనిపోయి తిరిగి బ్రతికాడు అని ఆనందములు ఉన్నప్పుడు, ప్రియులారా చదవమ్మా, దాసులలో ఒకరిని పిలిచి, ఎవరు అడుగుతున్నారంట? పెద్ద కుమారుడు, ఇవి ఏంటయ్యా అడగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, నీ తండ్రి యొద్దకు సురక్షితంగా నీ తమ్ముడు వచ్చినందుకు నీకు తండ్రి కోవిన పశువును వధించాడు. అయితే అతను కోపపడ్డాడు. ఎందుకయ్యా కోపమా? ఎందుకు వచ్చిపడి అంటాడు చెప్పనమ్మా? తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడంటే నీకు ఆనందం లేదా అన్నగారు? ఆనందం ఉండాలా వద్దా? సంతోషం ఉండాలా వద్దా? కొవ్విన పశువును వధించాడు, నాట్యం ఆడేవాళ్ళని వాదించేవాళ్ళని అందరినీ రెడీగా ఉన్నారు. వాళ్ళలో కలిసిమెలిసిగా సంతోషపడవాళ్ళు, ఆనందపడవాలి. నీ ధర్మం కదా, నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికొచ్చాడు కదా. కానీ ఆనందం లేదంట. అందరికీ ఆనందము లేదు, ఆనందం ఉంది, అన్నకు మాత్రము కోపం ఉంది.
ఎందుకు కోపపడ్డాడు? నా ప్రశ్న. ఎందుకు కోపపడ్డాడుప్ప? ఆస్తి పంచుకొని తీసుకొని పోయాడు. మరలా వచ్చాడు. దేనికి వచ్చాడు? తాను నష్టపోయాడు. నీకు తమ్ముడు నీ దగ్గర వచ్చాడు కదా, వచ్చినప్పుడు పలకరిద్దామని ఆనందమని ఉండాలి కదా. లేదా తమ్ముడు ఎప్పుడొచ్చావయ్యా, ఇంత దూరం పోయి ఎన్ని సంవత్సరాలు నిన్ను చూడలేక నన్ను బాధపడ్డానయ్యా, ఏడ్చిన రోజులుండవని నీ తమ్మునితో పలకరించి చెప్పచ్చు కదా. లేదు. ఎప్పుడైతే తమ్ముడు వచ్చాడో అన్నకు కోపం ఎక్కువైపోయింది. నా ప్రశ్న ప్రియులారా, తమ్ముడు ఎక్కడికి పోయాడంట? దూరదేశానికి పోయాడు. అన్న అయిన వాళ్ళు ఎవరైనా సరే తమ్ముడు దూరం పోయాడంటే ఎక్కడ పోయాడని చూసన్నా వెతికైనా రావాలా లేదా? రావాలా వద్దప్ప? రావాలి. వెళ్ళాడా? వెళ్ళలేదు. కానీ చనిపోయాడో బ్రతికోడని ఎవరినైనా కనుక్కున్నావా? ఎవరినైనా కనుక్కున్నావా? అది లేదు. కానిలే, నీవు వెళ్ళలేదు, ఎవరైనా కనుక్కోలేదు. చివరికి మీ తమ్ముడు వచ్చాడంటే ఆనందంతో సంతోషంతో ఎప్పుడొచ్చావు నాయన అని తండ్రి తర్వాత అన్నగా ఉండవలసిన వాడు, తండ్రిగా ఉండవలసిన వాడు అన్న అయితే నీ ఎప్పుడొచ్చావు కౌవలించుకొని ముద్దు పెట్టుకోవచ్చు కదా. అది చేయలేదు. అది చేయలేదు. నీ తమ్ముడు వచ్చాడంటే చాలు కోపం స్టార్ట్ అయింది. కోపం స్టార్ట్ అయిందని యేసు ప్రభు మనకెందుకు చెప్పుతున్నాడు? అది నా బాధ. నేను ఆలోచించిన ఆలోచన అది. కోపము అన్నకి స్టార్ట్ అయింది. అన్నకి ఎందుకు స్టార్ట్ అయింది? మీరు ఎప్పుడైనా ఆలోచించారో? బైబిల్ని ఇలా ఆలోచించాలి. అన్నకు కోపం ఎందుకు స్టార్ట్ అయింది? చదవండి అమ్మా, అది వచ్చినమ్మని. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్నే సేవిస్తానయ్యా, నీ ఆజ్ఞల్ని నేను పాటిస్తానయ్యా, ఆయనను నా స్నేహితులతో ఒక్కసారైనా సంతోషపడని నాకు ఎన్నడను. ఏదంటే మేకపిల్ల కావాలండి ఆయనకి. తమ్ముడు వస్తే ఏది వధించాడంట? పశువును వధించావు కదా, నాకు ఒక్కసారైనా ఏమి వధించలేవు? మేకపిల్లను వధించలేవు కదా. స్నేహితులు తిరుగని ఒక్కరోజనే చెప్పలేదు కదా. ఒక్క మాట చెప్తున్నాను, ఒకవేళ ఈయనకి ఆస్తి పంపించాడు అన్నకు తండ్రి, నాయన నీవు నీ స్నేహితులతో వెళ్ళు, నీవు నీ స్నేహితులతో వెళ్ళు, ఎక్కడైనా తిరుగు అని ఒకవేళ తండ్రి చెప్పింటే ఈయన పాడేవాడా బాగుపడేవాడా? నిజంగా ఆలోచించండి బైబిల్ని. ఒకవేళ తిరగనాయనా అనికేసి, నీ స్నేహితులతో తిరుగు అనికేసి డబ్బు కానీ ఆస్తి కానీ ఇచ్చికేసి పంపించింటే చిన్న కుమారుని వలె పెద్ద కుమారుడిని పాడేవాడా బాగుండేవాడా? పాడేవాడు. అంటే ఒక రకంగా ఆలోచిస్తే ఇద్దరు పాడేవాళ్ళే. చిన్న కుమారుడు తిరిగి పాడయ్యాడు, ఇంకా పెద్ద కుమారుడు తిరగక పాడాడు. అంతే కదా మన ఆలోచనలో. మీకు అర్థమవుతుందా? తిరిగి పాడైన వాడు చిన్న కుమారుడు అయితే తండ్రి మాటను వింటానని భ్రమలో తమ్మును చేర్చుకోలేకున్న పెద్దన్న పాడైపోయాడు. మంచిదే, మన సబ్జెక్టులో వెళ్దామండి. ఇప్పటి వరకు ఉపమానం ఇది. ఇంతకీ ఈ విషయాన్ని మనకెందుకు బోధిస్తున్నాడు యేసు ప్రభు? ఎప్పుడైనా ఆలోచించారా?
తమ్ముడు వస్తే చేర్చుకోవాలి కదా, చేర్చుకోలేదు. తమ్ముడు చనిపోయింటే నువ్వు ఆనందపడేవాడా? తమ్ముడు వస్తే కోపపడతావు. తమ్ముడు చనిపోయింటే ఆనందపడేవాడా? అలాగైతే నీ మనసు బాగలేదు. నీ తమ్ముని మీద కోపం పెంచుకున్నావు, నీ తమ్ముని మీద క్రోధం పెంచుకున్నావు. ఇంకొక మంచి మాట చెప్పున్నా, విడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి చెప్పండి? అన్నదమ్ములు విడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఒకటి, అన్న మాట అయినా తమ్ముడు వినిరాదు, లేక తమ్ముని మాట అయినా అన్న వినిరాదు. ఈయన చెప్పినట్లు ఆయన నడుచుట్లేదు, ఈయన చెప్పినట్లు ఈయన నడుచుట్లేదు. అలాంటప్పుడు మీకిద్దరికి మీ ఇద్దరు నేనెందుకయ్యా ఆస్తి పట్టుకొని మీ గొడవ నా పాలిభావస్తుడు కావాలి, మీకు ఆస్తిని పంచిస్తానని ఆ రోజు అంటే తమ్ముడు దూరదేశానికి పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరంట? అన్నా. లేకుంటే ఉండేవాడు కదా. ఒక మాట, ఆనందంగా సంతోషంగా అందరూ ఉంటే ఎవరైనా విడిపోలో వేరే కాపురం పట్టాలి అనుకుంటారా మీరు? అనుకుంటామమ్మా? అనుకుంటారయ్యా? లేదు. ఆనందంగా ఉంటే చాలయ్యా, ఏమున్నా పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు, నీళ్ళు తాగైనా బ్రతుకుతాం. ఈ ఇల్లు అంత ఆనందం చాలా అంటారు. కానీ ఎప్పుడు చూసినా గొడవలు, ఎప్పుడు చూసినా మనస్తాపాలు, ఎప్పుడు చూసినా కసి, ఎప్పుడు చూసినా మనుషుల మీద చుట్టూ వస్తువుల మీద పారేసేది. ఇలాంటి సన్నివేశాలు జరిగినప్పుడు ఏ ఇంట్లో కాపురులు ఉంటారు చెప్పండి? ఏ అన్నదమ్ములు కరెక్ట్ ఉంటారు చెప్పండి? అందుకే తమ్ముడే ఎందుకు అడగాలి చెప్పండి ఆస్తిని? అడగవలసింది పెద్దోడా చిన్నోడా చెప్పండి అమ్మా? పెద్దోడు. ఏం నాయనా నాకు ఆస్తి అని అడుగుతుండే. కానీ ఎవరు చాలా అయిపోయింది? అన్నతో తమ్ముడు చాలా అయిపోయింది. అందుకే నాయనా నీ గొడవ నన్ను భరించును, నాకు ఆస్తి ఇచ్చేయి, నాకు ఆస్తి ఇచ్చే నేను వెళ్ళిపోతాను అంటే ఆస్తి తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, పాడులేపాడు, మరి తిరిగి వచ్చాడు. అన్న చేర్చుకుంటాడని మనసు మార్చుకున్నాడేమనుకున్నాడు, మారలేదు అన్నది. దేవుడు దీన్ని పసిగట్టాడు. వీళ్ళిద్దరి జీవితాలను చూశాడు. వీళ్ళిద్దరూ బాగున్నోళ్ళా చెడిపోయినోళ్ళా అని దేవుడు ఆలోచిస్తున్నాడు. అర్థమవుతుందమ్మా? వీళ్ళిద్దరూ బాగున్నోరా, ఇద్దరు చెడిపోయినోళ్ళా? లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినటకు ఎవరెవరు వస్తున్నారంట? సుంకరులు పాపులు వస్తున్నారంట. బాగా ఆలోచించండి అమ్మ. సుంకరులు పాపులు ఆయన బోధ వినడానికి వస్తున్నారు. సుంకరులు పాపులు ఆ యేసు బోధ వినడానికి వస్తున్నారు. దండిగా వచ్చినారు, మీరు వస్తున్నారు కదా. అలాగే బోధ వినడానికి వచ్చారు. బోధ వినడానికి వచ్చిన వారితో ఎవరెవరు ఉన్నారంట? మీకు కన్ఫర్మ్ కావాలి. అది సుంకరులు పాపులు ఉన్నారు. కింద చదవమ్మా. పరిసయ్యులు శాస్త్రులు ఎవరిని చూసి? సుంకరులు పాపులు బోధ వినడం వీళ్ళకి ఇష్టం లేదా? మీకు అర్థమవుతుందా? ఎవరెవరు? సుంకరులు పాపులు బోధ వినడానికి యేసు ప్రభుతో వస్తున్నారు, బోధ వింటున్నారు. బోధ వినదాన్ని చూసి ఎవరెవరమ్మా? పరిసయ్యులను శాస్త్రులు అది చూసి ఇతని పాపులతో చేర్చుకుంటాడు కదా,
వారితో కూడా భోజనం చేస్తున్నాడు కదా, చాలా సణుక్కుంటున్నారంట. ఎవరెవరు ఇదొకసారి మీకు కన్ఫర్మ్ కావాలి. ఎవరు బోధ వింటున్నారు? సుంకరులు పాపులు బోధ వింటున్నారు. దాన్ని చూసి సణుక్కునేవాళ్ళు ఎవరు? పరిసయ్యులు శాస్త్రులు సణుక్కుంటున్నారు. ఏంటి యేసు ప్రభుతో ఉన్నారు, భోజనం చేస్తున్నారు కదా. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 29వ వచనం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 29వ వచనం. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని, ఎవరిచ్చిన బాప్తిసం అంట? యోహాను ఇచ్చిన బాప్తిసం పొందిన వారు వీళ్ళు. అంటే సుంకరులు పాపులు యేసు వెంట ఊకినే రాలేదు, బోధ విన్నారు, మారారు, బాప్తిసం పొందారు. మీకు అర్థమైందా? యేసు వెంట సుంకరులు పాపులు ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు బాప్తిసం పొందారు, వాళ్ళు మారారు. సుంకరులు పాపులు బాప్తిసం పొందుకొని యేసు వెంట తిరుగుతున్నారు. బాగా ఆలోచించండి. కానీ 5వ అధ్యాయం 29వ వచనం, అదే లూకా రాసిన సువార్త. ఆ లేవి గొప్ప విందు చేశాను, సుంకరులను ఇతరులు అనేకులు వారితో కూడా భోజనము కూర్చుండరే. పరిసయ్యులు శాస్త్రులను యాది చూచి సుంకరులతోనూ పాపులతో ఎలా తింటారయ్యా మీరు? ఇది ఏమి ఎలా తింటారా మీరు? వాళ్ళతో మీరు ఎంత ఏకీభవిస్తారా అని సణిగారంట. అంటే సుంకరులు పాపులు యేసు ప్రభువుతో భోజనం చేయడం ఎవరికి ఇష్టం లేదంట? పరిసయ్యులకు శాస్త్రులకు ఇష్టం లేదు. వాళ్ళు సణిగారంట. ఇంకొక మంచి మాట 7వ అధ్యాయం 29వ వచనం చదివాము కదా, చదివారు. 3వ అధ్యాయం 12వ వచనం. సుంకరులను పొందవచ్చి బోధకుడా మేమేమి చెయ్యాలయ్యా? యేసు ప్రభువుని అడుగుతున్నట. పాపులు సుంకరులు వచ్చి మేము బాప్తిసం పొందుకుని మేము ఏం చెయ్యాలయ్యా అంటే, యేసు వెంట వచ్చి యేసు వెంట కూర్చుండి భోజనం చేయడానికి సుంకరులు పాపులు రాలేదనడానికి రెఫరెన్సులు. మారమనసు వచ్చింది ఎవరికి? సుంకరులకు పాపులకు. సుంకరులకు పాపులకు మారమనసు వచ్చింది. యేసు బాప్తిసం ఇచ్చాడు వాళ్ళకి. యేసు వెంట తిరుగుతున్నారు. నన్ను భోజనం రమ్మంటే నా శిష్యులు నీ దగ్గరకు రారా? వద్దా? నాన్న తిన్న కాడ నా శిష్యులు తింటారు. అది యేసు ఆలోచన. వీళ్ళని నీ ఒక్కడే కావాలి, పాపులు వద్దు, సుంకరులు వద్దు. సణిగిరంట. అక్కడ సణుక్కున్నారు, ఇక్కడ సణుక్కున్నారు, ఇక్కడ సణుక్కున్నారంట. సణిగారంటే ఏమంట అర్థము? సణిగిరి అంటాడు. వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా సణిగిరంటే అర్థం ఏమమ్మా? వాళ్ళపైన కోపము. ఇంకా నువ్వు దండిగా చెప్పండి. బాధ అయింది, ఇంకా అసూయ అయింది, కక్ష నిండింది, ఇంకా కోపం వచ్చింది, దోషం పెరిగింది. అంటే సనగుడం అంటే ఇన్ని ఉండవు అంటే ఇన్ని ఉండవి. మరి ఈ దోషమును కానీ కక్ష కానీ మస్తరంతో కానీ నిండిన వాళ్ళు ఎవరు? శాస్త్రులు పరిసయ్యులు. శాస్త్రులు పరిసయ్యులు
వాళ్ళని చూస్తే మస్తరంతో నిండిపోయారే. పాపులతో కలిసి భోజనం చేస్తాడు కదా అని. మంచిది ప్రియులారా. మరి శాస్త్రులు పరిచయులు సణిగారు. ఇంటికి సణుగు యేసు ప్రభు ఆ 3-4 సార్లు, ఇంకా 4-5 సార్లు ఉన్నది ఆ ఉపమానాలని చెబుతూ సణిగిరి 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 సణిగిరి. యేసు చిన్న విషయాన్ని ఇన్నిసార్లు చెప్పవలసిన అవసరం ఉందా? మీరు ఆలోచించారా? యేసు ప్రభు చిన్న సణిగిరి చిన్నదా పెద్దదా? చిన్నదా పెద్దదా? చిన్నది కదా. మకం మార్చుకునేది చిన్నదా పెద్దదా? ఇలాంటివి మీకు అర్థమవుతుంది కదా. కోపం చిన్నదా పెద్దదా? చిన్నవే కదా. యేసు ప్రభు చిన్న విషయాన్ని 4-5 చోట్ల సణిగిరి అని ఎందుకు బోధిస్తున్నట్లు? సణిగేది తప్ప సరైందా అని మీకు తెలుసా? ఎక్కడుంది చెప్పండి, చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. తొందరగా. మనము ప్రభువుని శోధింపక ఉందము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నాశనమయ్యిరి. మీరు సణుగుడే. మీరేం చేస్తారు? మేము సణుగుతాము. యేసు ప్రభు బోధనలో ఏమంటారు? మీరు సణుగకుడి అని ఆయన చెప్తే మేము సణుగుతాం. అది చిన్నదే కదా. మీరు సణుగకుడి. సణిగితే ఏమైందంట? వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. సణిగితే నాశనం, సణిగితే నాశనం. సణిగితే నాశనమా? నాశనమే కదా. అబ్బా, సణిగితే నాశనం ఉందా? మరి ఎప్పుడైనా ఆలోచించారు ఇట్లా? సణిగితే నాశనం ఉందా అని? లేదు. మనకు సణిగేది అలవాటు. సణిగితే నాశనం ఉంది. చదవం ఎంత మంచి మాట. మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. మీరు నాశనం కావాలనుకుంటే సనగండి. మీరు నాశనం కాకూడదనుకుంటే సనగకుడి. లేదయ్యా మాకు ఎవరు చెప్పినా పర్వాలేదు, మేము నాశనం అవుతామా? సణుక్కుండండి. చాలా సంతోషం. అప్పుడు సణిగారు ఇశ్రాయేలీయులు, నాశనం అయిపోయారు. అందుకే యేసు ప్రభు ఏమంటారు? సనగకుడి అని ఎన్నిసార్లు ఉపమానం ఎత్తి చెప్పినా శాస్త్రులకు పరిచయులకు అర్థం కాలేదు. సనగద్దండి అయ్యా. సణిగితే నాశనం ఉంది, సణిగితే నాశనం ఉందని యేసు ప్రభు వేలెత్తి చెప్పాడు. తమ్ముడు వచ్చాడు, పాడైపోయి తిరిగి వచ్చి నాశనమయ్యి, బట్టలు లేక, అన్నం లేక, కూడు లేక. కానీ అన్న ఏం చేశాడంట? సణిగాడు. ఎవరు తప్పారు? ఎవరు తప్పారు? ఎవరు తప్పారు? పెద్ద కుమారుడు. తప్పిపోయిన వారు ఎవరు? మీకు తెలిసింది ఏం తెలుసు? చిన్న కుమారుడు తప్పాడు, తిమ్ము కుమారుడు తెలిపాడు. సమాజం కథ తెలుసు. మీకు తెలిసిన నిజాన్ని నేను ఎందుకు చెప్పుకు రావాలి? నిజమా?
మీకు తెలియదాన్ని చెప్పడానికి వచ్చాను. తప్పిపోయిన కుమారుడు ఎవరు తెలుసా? పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు అంటే ఎవరు తెలుసా? ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. చిన్న కుమారుడు అంటే ఎవరు తెలుసా? సుంకరులు, పాపులు. సుంకరులు, పాపుల జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పాపము చేసి 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 లోకములో కనబడిందంతా అనుభవించి, ప్రభువా ఈ జీవితం చాలయ్యా అని ప్రభు దగ్గరకు వచ్చాడు. తండ్రి అంటే ఎవరు? ఎవరు? దేవుడు. పాపులు తండ్రి అని వచ్చాడు. సుంకరులు కానీ ఏమి పాపులు ఇంకెవరమ్మా? సుంకరులు. జక్కయ్య సుంకరుడు. అయ్యా నీవు నా ఇంటికి వస్తానంటే నన్ను మారిపోతానయ్యా. నా ప్రభు నా ఇంటికి వస్తాడని నా జీవితం మార్చేస్తాను. తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. ఒక ఏమి విధవరాలు, వ్యభిచారిణి. యేసు పండుకున్నాడంటే చాలు అత్తరు తెచ్చి పోసి, అయ్యా నా పాపాలు కడగనని తన కన్నీళ్లతో తుడిచి తన జీవితాన్ని బాగు చేసుకునింది. తన పాపాలు పరిశుద్ధంగా మార్చుకునింది. అంటే పాపులు, సుంకరులు మారిపోతున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు సణుక్కొని పాడైపోతున్నారు, తప్పిపోతున్నారు. సమాజంలో తింటున్నారు, తాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. అలాంటి జీవితాలైనా మారుతున్నావు కానీ సమాజంలో ఉన్న జీవితాలైనా మారుతావు కానీ సంఘములో ఉంటున్న జీవితాలు మారవలవు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? సమాజంలో ఉన్న జీవితాలైనా మార్పు పొందుతున్నవి కానీ సంఘములో క్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకుంటున్న క్రైస్తవ బిడ్డల జీవితాలు మార్పు చెందట్లేదు. ప్రేమ లేదు. ఎప్పుడు చూసినా సణగుడులు, ఎప్పుడు చూసినా మస్తరమును, ఎప్పుడు చూసినా కోపాలు, ఎప్పుడు చూసినా కలహములు. ఇవేనా? మీరు మారారా? మారినట్లు నటిస్తారా? చెప్పండి. వాళ్ళు మారారంటే ఆస్తి ఇచ్చారు, సుంకరి. మారారంటే కన్నీళ్ళు తుడిచారు, కన్నీళ్ళు విడిచి యేసు పాదాలను పట్టుకొని నన్ను క్షమించయ్యా, నన్ను పాపనని కరుణించని శాస్త్ర పరిసయ్యుల జీవితాన్ని చూశారు కదా. నన్ను మార్పు చెందుకయ్యా అని తన జీవితాన్ని మార్చేసుకున్నారు. సమాజంలో ఉంటున్న జీవితాలైనా మార్పు పొందుతున్నావు కానీ సంఘములో ఉంటున్న జీవితాలు మార్పు చెందువు. మరి సంఘములో ఎందుకయ్యా మార్పు చెందు? మారినట్లు ఉంటారు కానీ మారనట్ల నటిస్తారు. ఎక్కడున్నారు వేశ్యగాళ్ళు? సమాజంలో లేరు, సంఘములో ఉండారు. నిజం అంట నిజం. ఇది బైబిల్ చెప్పిన పచ్చి నిజం. ఎవరు తప్పిపోయిన వారు సంఘములో ఉన్నవారే. అది నీవైనా నేనైనా. మరి ఏంటయ్యా భక్తిగా బతుకుతున్నా అనుకుంటాం మనము. ఒక్కసారి నువ్వు ఆలోచించు. బైబిల్ జీవితాన్ని చూడు, నీ జీవితాన్ని చూడు. నేను ఏంట్లో తప్పిపోయానయ్యా? మాట తప్పానా? క్రియ తప్పానా? నడత తప్పానా? నీ బైబిల్ను చూసుకొని నువ్వు సరిచేసుకో. ఏది పోగొట్టుకున్నావు? ఆస్తి పోగొట్టుకున్న చిన్న కుమారుడాన్ని నీ చెప్తున్నావు. ఆయన ఏమంటాడు తెలుసా? నేను సంపాదించి నా స్వాస్థాలతో నిర్మించిన ఈ దేహాన్ని పాడు లేపుతున్నావు కదయ్యా. ఈ దేహాన్ని పాడు లేపుతున్నావు కదా. ఆయన వ్యభిచారం చేస్తాడని నీ చెప్తావు. నీ ఏం చేస్తావు తెలుసా? సంఘములో వచ్చి మోహపు చూపుతూ చూస్తా. నీ వ్యభిచారం చేసేవాడు కాదా? వాడు నరహత్య చేస్తాడు, దొంగ నరహంతకుడు అని నీ చెప్తావు సమాజంలో ఉన్నవానికి.
నీ సహోదరుని దూషించిన వాడు నీవు సైతము నరాంతకుడు కాదా? నిజమా లేదా? నువ్వేం తప్పాయి చూసుకో ఒకసారి. సంఘానికి సమాజానికి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించండి. సమాజంలో చేసేదే సంఘములో చేస్తూ ఉన్నారని నేను చెప్తున్నాను ఈరోజు. సమాజంలో చేసేదే సంఘములో చేస్తున్నాము. అలాంటప్పుడు నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నావో దాన్ని దక్కించుకో. ఒక మంచి మాట చెప్పి నన్ను ముగిస్తాను ప్రియులారా. ఎంత క్రూరుడైనా ఒక తమ్ముణ్ణి పోగొట్టుకున్నారే. ఆయన పేరు యోసేపు. వేసుకున్నారు కదా, అమ్మేసుకొని కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కరువు కాటాకులను తప్పించుకోవడానికి వీళ్ళు సైతం ఆకలి దప్పలను తట్టుకోలేక ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎంత చిత్రహింస చేశారో తన తమ్ముని జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మీరు చదవండి, యోసేపు చరిత్ర అంతా చదవండి. యోసేపు జీవితాన్ని చదివిన తర్వాత ఆయన ఐగుప్తు దేశానికి రాజుగా నియమించాడు. ఆ రాజుగా నియమించిన క్షణాల్లో తమ్ముళ్ళు పోతారు. తమ్ముడిని ఏం చేశారని తెలుసా తెలియదమ్మా? అన్నోళ్ళకి తెలుసు. అప్పుడు అన్నోళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఆ కక్ష మా తమ్ముడు పట్టుకుని ఉంటాడు, ఆ కక్ష మమ్మల్ని పెట్టుకొని మమ్మల్ని ఏమి చిత్రం చేస్తాడో, మమ్మల్ని ఏం నాశనం చేస్తాడో. కానీ యోసేపు ఎంత మంచి మనసు అంటే ఏమంటాడంట? అన్నోళ్ళ, నా ద్వారా మన కుటుంబానికి రక్షణ కావాలని ఇక్కడ నన్ను దేవుడు తీసుకుని వచ్చాడయ్యా. ముందుగా మన కుటుంబానికి పోషణ కావాలని దేవుడు నన్ను ముందుగా పంపించాడు. తర్వాత మీరు వచ్చారు. ఏమండి, ఈ మాట అనగలవా? నీ అన్న తప్పు చేసినా, మీ తమ్ముడు మీ తప్పు చేసినా అన్నగా ఉంటున్న నీవు ఒక మాట ఈ మాట అనగలవా? ఎవరయ్యా వాళ్ళంటారు, వీళ్ళంటారు, నన్ను ఎట్లా సహించుకోవాలంటారు, ఆలోచన చేస్తారు, అనుకుంటారు కదా. ఎలా సహించుకోవాలి అనేవాళ్ళు ఎక్కువని. కానీ అనినా, ఆడేసినా, తిట్టినా వాటన్నిటిని మనసులో ఉంచుకోకుండా యోసేపు అన్నల్ని ఎలా క్షమించాడో మీ జీవితంలో మీ సహోదరుల మీద క్షమించండి. క్షమిస్తే దేవుడు ఏమిస్తాడంటారా? ఎప్పుడైతే క్షమించాడో యోసేపు ఒకరోజు ఏం పడింది కదమ్మా? ఏం పడింది ఆయనకి? రాత్రి ఎందో కళ. ఏం కళలో పడిండే? అన్నదమ్ములను, తర్వాత తల్లిదండ్రులను సాష్టాంగ నమస్కారం చేస్తారని పడింది కదా. అక్కడ వెళ్ళి ఏం పడింది? అదే పడింది. అన్నదమ్ములను, తర్వాత తల్లిదండ్రులు సాష్టాంగ నమస్కారం చేశారు. అంటే తప్పును క్షమించిన తమ్మునికి అన్నోళ్ళైనా తల్లిదండ్రులైనా సాష్టాంగ నమస్కారం పడవలసిందే. పడారా? మీరు సైతం మీ సహోదరుని తప్పులు మీరు క్షమిస్తే దేవుడు ఒకరోజు మిమ్మల్ని సైతం యోసేపు లాంటి జీవితం మీకు ఇస్తాడు. నిజమంటే నిజము. లేదైనా తప్పులు క్షమించను అనుకుంటావా? ఒకసారి క్షమించి చూడు. సహోదరి, నీ ఉండలేక నన్ను ఉండలేనను నీ సహోదరుతో అయ్యా నీవు ఒక్క రోజు లేకపోతే నన్ను నీతో ఉండలేకపోతున్నానయ్యా. నీ సహోదరుతో మాట్లాడు. పక్కన వచ్చినా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారంటే ఏంటే మీ కక్ష?
పక్కన వచ్చినా మాట్లాడకుండా ఏమి వందనాలు బ్రదర్ అని ట్యాంక్స్ చెప్పుకొని వెళ్ళిపోతే ఎంత ఆనందం చెప్పు. ఈ ఆనందముతో తేలిదాడాలని దేవుడు ఆలోచిస్తాడు. ఈ ఆనందంతో సంతోషంతో ఉండాలని దేవుడు ఆలోచించాడు ప్రియులారా. అంటే తప్పును క్షమించిన వారికి దేవుడు ఒకరోజు యోసేపు పాదాలను ఎలాగైతే తాకారో అన్నదమ్ములైనా తల్లిదండ్రులైనా, మీరు తప్పులు క్షమిస్తే దేవుడు ఒకరోజు మీ పాదాలను సైతం తాకిస్తాడు అనేది పచ్చి నిజం. అదేంటయ్యా అంటావా? యేసు ప్రభు మన అందరూ పాపాలను కడిగాడు. మనం నీతివంతులమా? మనం పరిశుద్ధులమా? లేదు, పాపులమయ్యా. పాపులమైన మన కొరకు మన దగ్గరకు వచ్చి తన సిలువలో రక్తము కార్చి మన పాపాలన్నీ క్షమించి ఆ కలువరి సిలువలో రక్తము కార్చి ఆ రక్తముతో కడుక్కోండి, మీ జీవితాలను పరిశుద్ధంగా పరచకండి అయ్యా. మీ క్రియలను మానుకురండి, మీ జీవితాలను మానుకురండి, తప్పులను చేయొద్దండి, మార్చుకోండి అని యేసు ఎంత గొంతెత్తి చెప్పాడో మీ అందరికీ తెలిసిన నిజం కదా. మారితే రాండి అంటున్నాడు. మారి తండ్రి దగ్గరకు చేరుకున్నాడు చిన్న కుమారుడు. తండ్రి దగ్గర ఉంటూ పెద్ద కుమారుడు మారినట్టు దేవుడు కాదు, నీవు ఆయన కుమారుడివి కాదు. నువ్వెవరు తెలుసా? తప్పిపోయిన కుమారుడివి. మంచి పాట, ఒక పాట ఏదయ్యా? ఆ దేవుడు ఒక పాట పాడేయండి, వీడియో పాడేయండి. ఎంత మంచి మాటలు ప్రియులారా. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం మారాము, బాగున్నానని చెప్పట్లేదు. మన జీవితాలను మార్చుకోండి. ఎందుకంటే ఈరోజే మరణం వస్తే నువ్వు పరలోకానికి వెళ్ళతంత సిద్ధపడ్డావా? ఈరోజే దేవుడు నిన్ను పిలిస్తే పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడ్డావు. నిన్ననే చూస్తున్నాడు, ఎప్పుడు వస్తారో తిరిగి. లోకములో పాడే జీవితాల నుండి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తిరిగి వచ్చాడో, నా కుమార్తె ఈ జీవితంలో నుండి ఆత్మ సంబంధమైన జీవితంలోనికి ఎప్పుడు మార్పు చెందుతుందో, దేవుడు ప్రతి క్షణం నీ గురించి నా గురించి 2 చేతులు చాపి ప్రతిరోజు మనం ఎదురు చూస్తున్నాడు. మన తండ్రి, ఆ తండ్రి మనసును అర్థం చేసుకున్న కుమార్తెగా, కుమారునిగా మన జీవితాలను మార్పు చెందుకొని దేవుని దగ్గరకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. నీవు నేను ఇద్దరు కలిసి మన తండ్రి దగ్గరికి వెళదామండి. వెళ్ళాలంటే మన జీవితాలను మార్చుకుందామండి. లోక సంబంధంను విడిపించుకుందామండి. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని వలె మన జీవితంలో దేవునికి నచ్చనివి ఏముంటావునో తీసేసుకుందామండి. శిలువ మీద దొంగ క్షణంలో మారిపోయాడు. తండ్రి, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకుంటే చాలు. ఈరోజు రాయ్యా నా దగ్గరికి. మారిన వారికి దేవుని రాజ్యం ఉంది చేరడానికి. ఆ రాజ్యంలో చేరాలంటే ఒకటి ప్రియులారా, మన జీవితంలో మార్పు అనేది చాలా అవసరం. సణుగులను సంశయాలను మానుకొని మార్పు చెందండి, సమస్త కార్యాలను చేయండి. ఇలాంటి దైవజనులు సురేష్ ఎన్నో ఇదయ్యా 28 లేఖనాల పరిశోధన సదస్సు. నిజంగా 28 చేశాడంటే 28 నెలలు చేశాడు.